2025 ఉగాది రాశి ఫలాలు. 12 రాశుల వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. విశ్వావసు నామ సంవత్సరం మేషరాశి వారి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ ఏడాది కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది. తల్లిదండ్రులలో ఒకరికి ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం. విద్యార్థులకు విదేశీ యానం అనుకూలం. ఉద్యోగులు బదిలీ ఎదుర్కొనే అవకాశం. రైతులకు మంచి దిగుబడి ఉంటుంది, కానీ పన్నుల సమస్యలు ఉండొచ్చు. దోష నివారణార్థం నల్ల రంగు దుస్తులు తొలగించి బ్లూ కలర్ దుస్తులు ధరించాలి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో పూజలు చేయించుకోవడం మంచిది. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. రాహుకేతు ప్రభావం తీవ్రంగానే ఉన్నప్పటికీ శని సానుకూలత వల్ల విజయవంతమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషకరంగా ఉంటుంది. వ్యాపారవేత్తలకు విపరీతమైన లాభాలు. న్యాయవాదులు, పోలీసులకు ప్రమోషన్లు వస్తాయి. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 3, అవమానం 3. ఈ ఏడాది ఈ రాశి వారికి రాజయోగం ఉంది. రాజకీయ నాయకులు, వ్యాపారస్తులకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు విశేష అవకాశాలు. కర్కాట రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. న్యాయ వ్యవహారాలు లాభంగా ఉంటాయి. రైతులకు ఆశాజనకమైన ఫలితాలు కనిపిస్తాయి. దోష నివారణ పసుపు దుస్తులు ధరించడం ద్వారా సమస్యలు తొలగిపోతాయి. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. అష్టమ శని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి. ఆదాయం ఎక్కువగానే ఉన్నా ఖర్చులు అధికంగా ఉంటాయి. సినీ రంగం, రాజకీయాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు. కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. అన్ని రంగాల్లో విజయం సాధించే ఏడాది. ఉద్యోగుల్లో ప్రమోషన్లు కనిపిస్తాయి. పెళ్లి కాని యువతలకు వివాహ యోగం. దోష నివారణ పూజలు అవసరం లేదు. తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 2. సమస్యాత్మకమైన ఏడాది అయినప్పటికీ 98% అనుకూలత. రాజకీయాల్లో ఉన్నవారికి అనుకోని పరిణామాలు. దోష నివారణ గురువారం పసుపు దుస్తులు ధరించడం శుభం. వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. శత్రువులు, ఇతర సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారాల్లో లాభాలు. సినీ, రాజకీయ రంగాల్లో కొత్త అవకాశాలు. దోష నివారణ పూజలు అవసరం లేదు. ధనుస్సు రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 2. చెడు వ్యయాలు అధికం. ఆరోగ్య సమస్యలు. విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి. వివాహ సంబంధాలు అనుకూలిస్తాయి. దోష నివారణ పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఆర్థిక లాభాలు. విద్యార్థులకు అవకాశాలు. ఉద్యోగాల్లో ఎదుగుదల. వ్యాపారంలో లాభాలు. దోష నివారణ నల్ల రంగు దుస్తులు తొలగించి నీలం రంగు దుస్తులు ధరించడం మంచిది. కుంభరాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజ్యపూజ్యం 7, అవమానం 4. ఆర్థికపరమైన సమస్యలు అధిగమిస్తారు. కుటుంబ బంధాలు మెరుగ్గా ఉంటాయి. కొత్త వ్యాపారంలో అవకాశాలు. దోష నివారణ శనివారం రోజు పూజలు చేయడం మంచిది. మీనరాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 5. ఆర్థికంగా చక్కదిద్దుకోవచ్చు. వివాహ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. విద్యార్థులకు సానుకూల ఫలితాలు. దోష నివారణ పసుపు రంగు దుస్తులు ధరించాలి.